పుష్ప 2 తర్వాత కాలీవుడ్ దర్శకుడు అట్లీతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఏకంగా 800 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా టాక్ ఉంది. ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తోంది. ఆమెతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ మొదలవగా ముంబైలో కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు. త్వరలోనే విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఈ సినిమా ఓటీటీ డీల్ వైరల్ గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ ధర పెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ యాజమాన్యం ముంబైలో నిర్మాతలు, నటులు, దర్శకుల కోసం ఒక పార్టీని నిర్వహించారు. ఆ పార్టీకి అల్లు అర్జున్, అట్లీతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ధృవీకరించారు. మరి ఓటీటీ డీల్ ఎంత అంటే సుమారు 280 నుండి 300 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇదే నిజమైతే ఇది రికార్డ్ రేంజ్ డీల్ అనే చెప్పాలి. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఈ సినిమాతో హాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నాడు. ఇది అట్లీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా కూడా చెప్తున్నారు. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నారు. మరి ఐకాన్ స్టార్ ను అట్లీ ఎలా చూపిస్తాడో చూడాలి.